భలే భలే ఆటలు అనే బాలగేయాలు బాల సాహిత్యంలో పిందోట బాల సాహిత్య పీఠము ప్రచురించిన 43వ పుస్తకము. దీనిని పెందోట వెంకటేశ్వర్లు బాల సాహిత్యవేత్త రచించారు. భలే భలే ఆటలోని పుస్తకానికి చివరి పేజీలో 1980-81 విద్యా సంవత్సరంలో చదివిన ఆనాటి విద్యార్థుల నేటి ఫోటోలతో 23 మందితో వేయడం జరిగింది. ఇది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చే మధుర స్మృతులుగా మనకు కనబడుతూ ఉంది. లోపల పేజీలో చూసినట్టయితే భలే భలే ఆటలు అనేది ఇన్నర్ టైటిల్ కూడా చాలా బాగుంది. కవర్ ఇన్నర్ టైటిల్ కూడా బొమ్మలతో మనకు చూడ చక్కగా ఉంటుంది. పుస్తకాల లిస్ట్ కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే పెందోట భలే భలే ఆటలు అనేది పిల్లలకు ఎంతో ఇష్టమైనది, నచ్చినది. కాబట్టి వారి ఆటలు మనము చూడాలి, వినాలి, ఆడాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నాటి చిన్ననాటి జ్ఞాపకాలు. అంకితం 1981 10వ తరగతి బోధించిన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఆర్ రామచంద్రారెడ్డి గారు మరియు ఉపాధ్యాయులు వెంకటరమణ గారు, శ్రీ కృష్ణారెడ్డి గారు, అబ్దుల్ రెహమాన్ గారు, శ్రీ విఠల్ గారు, వెంకటరామరెడ్డి గారు, నరహరి రావు గారు, మాధవరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, అంజయ్య గారు, రాములు గారు, అటెండర్ శ్రీ మల్లె గారు. నా మాట అని ఇక్కడ తన మాటలు రాయడం జరిగింది. దీనికి సంఘటన పట్ల చిన్నరామకృష్ణయ్య బాల సాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు అంతేనే ఒక బాల సాహిత్యవేత్త, ఒక ఉపాధ్యాయుడు అని చక్కని అభిప్రాయాన్ని రాసి ఇవ్వడం జరిగింది. దేవా రావా గణపతిని స్తుతింతూ భక్తి గేయం నుండి కూరగాయలు, పెళ్లి, శ్రావణ మాసం నోములు ఇలా ఎన్నో అంశాలపై గేయాలు రాశాడు. శ్రీవాణి సాహిత్య పరిషత్ అనుబంధంగా ఉన్న పెందోట బాల సాహిత్య పీఠము వారు ప్రచురించిన భలే భలే ఆటలు బాలగేయాలు, రచన పెందోట వెంకటేశ్వర్లు. చివరి పేజీలో చూసినట్టయితే భలే భలే ఆటలలో భాగంగా 1981-82 ఎస్ఎస్సి బ్యాచ్ జెడ్పిహెచ్ఎస్ నంగనూరులో చదివిన ఆనాటి విద్యార్థుల ఫోటోలు 23 మందివి వేయడం జరిగింది. అలాగే భలే భలే ఆటలలోనికి పెందోట వెంకటేశ్వర్లు వారు తర్వాత చిత్రాలు ఇవన్నీ చూస్తుంటే కనులకు ఇంపుగాను, పుస్తకం పట్టుకుంటే పెందోట వారి బాల సాహిత్యపీఠం శ్రీవాణి సాహిత్యపీఠం వారు ప్రచురించిన పుస్తకాల లిస్ట్ కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే పెందోట భలే భలే ఆటలు అనేది పిల్లలకు ఎంతో ఇష్టమైనది, నచ్చినది. కాబట్టి వారి ఆటలు మనము చూడాలి, వినాలి, ఆడాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నాటి చిన్ననాటి జ్ఞాపకాలు. అంకితం 1981 10వ తరగతి బోధించిన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఆర్ రామచంద్రారెడ్డి గారు మరియు ఉపాధ్యాయులు వెంకటరమణ గారు, శ్రీ కృష్ణారెడ్డి గారు, అబ్దుల్ రెహమాన్ గారు, శ్రీ విఠల్ గారు, వెంకటరామరెడ్డి గారు, నరహరి రావు గారు, మాధవరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, అంజయ్య గారు, రాములు గారు, అటెండర్ శ్రీ మల్లె గారు. నా మాట అని ఇక్కడ తన మాటలు రాయడం జరిగింది. దీనికి సంఘటన పట్ల చిన్నరామకృష్ణయ్య బాల సాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు అంతేనే ఒక బాల సాహిత్యవేత్త, ఒక ఉపాధ్యాయుడు అని చక్కని అభిప్రాయాన్ని రాసి ఇవ్వడం జరిగింది. దేవా రావా గణపతిని స్తుతింతూ భక్తి గేయం నుండి కూరగాయలు, పెళ్లి, శ్రావణ మాసం నోములు ఇలా ఎన్నో అంశాలపై గేయాలు రాశాడు. ఈరోజు మనము
ఈ వీడియోలో ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక పుస్తకాన్ని పరిచయం చేసుకుందాం. ఇది శ్రీవాణి సాహిత్య పరిషత్ ముద్రించింది. సుందరకాండ సత్యనారాయణ అనే భాగ్యకారుడు అనుకుందాం. అతను ఆలాపన చేసే సుందరకాండను ఒక పుస్తకంగా తేవాలని తలంచి అతన్ని కలవడంతో అతడు కూడా ఒప్పుకొని మనకు సుందరకాండ అనే ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఇది సుందరకాండ అనే ఈ సంక్షిప్త గేయ కవిత పుస్తకానికి రాసిన వారు సూరంపూడి రాధాకృష్ణమూర్తి. గోస్తని నది ఉన్న తొన్నుకు, గోస్తని నది ఉన్న తన్నుకు పుట్టిన ఊరు, జన్మనిచ్చిన పుణ్యమూర్తి మహాలక్ష్మమ్మ, నా పాలి దేవుడు కామేశ్వరుడు తండ్రి శ్రీరామచంద్రుడు ఆరాధ్య దైవము అంటూ సూరంపూడి వారు చెప్పుకున్నారు. అలాగే దీనికి బ్రహ్మచారి లక్ష్మారెడ్డి సారు సత్సంగ స్వామి ఎల్లారెడ్డిపేట వారు ముందు మాట రాశారు. శ్రీ సుందరకాండ సత్యనారాయణ సిద్దిపేట గారు 30 సంవత్సరాల నుండి సత్సంగ సదనము కిషన్ దాస్ ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనమునకు ముఖ్య కార్యక్రమాలలో హనుమాన్ చాలీసా మరియు సుందరకాండ, భగవద్గీత, రామాయణాల సారము పాటల చేత, సత్సంగము చేత భక్తుల మనసులను సంతోషపరుస్తూ ఇంతవరకు వచ్చారు కాన వారికి భగవత్కృప భక్తుల ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నారు. అయితే ఈ సుందరకాండను నిత్య పారాయణం చేస్తూ 30 సంవత్సరం నుంచి దానం చేస్తున్న నాయి బ్రాహ్మణ సుందరకాండ సత్యనారాయణ అనే ప్రసిద్ధి అయిన ఈ కవి సుందరమైనది సుందరకాండము అందరూ పాడుడి ఆనందముగా, సుందరమైనది సుందరకాండము అందరూ పాడుడి ఆనందముగా, ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉల్లాసంగా బయలుదేరును, ఆకాశమందున మారుతి సాగగా రవితన తాపము తక్కువ చేసెను, రవితన తాపము తక్కువ చేసెను, దేవతలందరూ జయము కోరగా సాగుము నీకు జయము కలుగును అంటూ సుందరంబాడి రాధాకృష్ణమూర్తి గారు రాసిన ఈ దాన్ని ఉత్సాహంగా ఉన్నతంగా అది పోతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని మనము వినడం చదవటం చేసినట్లయితే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది. సుందరకాండ ప్రారంభంలో మనకి ఎట్లా చేస్తారు చూడండి. సుందరమైనది సుందరకాండము అందరూ పాడుడి ఆనందముగా, మృదు మధురం మరి రసవత్తరము మారుతి సీతను గాంచిన వివరము, సుందరమైనది సుందరకాండము అందరూ పాడుడి ఆనందముగా, శ్రీ హనుమంతుడు కేసరి సుతుడు, శ్రీ హనుమంతుడు కేసరి సుతుడు, పవన తనయుడు పావన చరితుడు, రామనామమును మధువును గ్రోలుచు, రామభక్తుని రాజులు జగతిని, సుందరమైనది సుందరకాండ అందరూ పాడుడు ఆనందముగా, మృదు మధురము మరి రసవత్తరము మారుతి సీతను గాంచిన వివరము, సుందరమిది రామాయణమందు అందుకు సుందరకాండమైనది, సుందరవనిజ సుందర రాముడు సుందరమూర్తి ఆంజనేయుడు. ఇలా పాడుకోవడానికి చాలా చక్కగా వీణుల విందుగా ఉండి ఇదొక గంగా ప్రవాహంలా సాగుతున్నది ఈ భక్తి రసమైన ఈ సుందరకాండను మనము చదవవచ్చు, వినవచ్చు. పిల్లల ముందు పాడుతున్నా కూడా చాలా బాగుంటుంది అని మనము తెలుసుకోవచ్చు. ఆకాశమంటే మారుతి సాగగా రవితన తాపము తక్కువ చేసెను, చల్లగా వీచెను వాయుదేవుడు రామకార్యము ఫలించుటకై. ఒక కార్యక్రమము మనం మొదలు పెడితే దానికి మన సంకల్పము గట్టిగా ఉండి శ్రద్ధగా చేస్తూ మొక్కవోని ధైర్యంతో మనము వెనుకడుగు వేయకుండా దాన్ని చేసినట్టయితే భగవత్
కృప కూడా కలుగుతుంది అని చక్కని చెప్పడానికి ఇది మనకు తెలుస్తుంది. అంజనేయుడు శిఖరము కాంచెను అడ్డమిదియని రామ కార్యమున అనుమానించెను రాముని తలచెను అంతులేని బలవంతుడాయను. సంకల్పం గట్టిగా ఉంటే మనము ఆ పనిని ఆపకుండా చేయాలని మనకు అది భగవత్ ప్రేరణగా కూడా ఉంటుంది. ఎంతోమంది సకల పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయని మనకు చెప్పారు. వేగమె లంకకు చేరగదలిచి వేగము పెంచికి సాగగ మారుతి అంతట వేగము సన్నగిల్లగా యోచన చేసెను ఆగ్రహించెను. ఇలా ఎంతో చక్కగా సాగుతుంది. అలాంటి ఈ సుందరకాండను మనము రావణుని పురుషోక్తి జానకి హెచ్చరిక. రావణుడు కూడా జానకి ఎలా హెచ్చరించి చూడండి. ఆమె తృణము కన్నా హీనంగా రావణాసురుణ్ణి తీసి పడేస్తుంది. రాముడు లేని సమయంలో నన్ను ఎత్తుకొచ్చిన ఓ దుర్మార్గ దొంగ అంటూనే సీత పల్లెకిన పల్లుకొల్లు వినిన రావణుడంతా పల్లెకే కోపమున నివాడిన ఈ పరుష భాషణ తిరస్కారము లోక సహజము. నీకొసగిన గడువింకను 2 మాసములున్నది మైథిలి వినుము ఆపై నీవో నా శయనమునకు రవలసుండును ఓ కుసుమలతాం. ఇలా అతను రాసిన పుస్తకం కూడా మనకు చాలా బాగుంటుంది. రాక్షస తర్జనము కూడా మనకు కనబడుతుంది. దేవి నిశ్చయం జానకి ఎంతో విలపించినది జనకి ఎంతో విలపించిన వివిధ ఊహలతో బ్రతుకు భారమున రాక్షస స్త్రీల నడుమ చెక్కి తిని రాముని చూడగా బ్రతక జాలనని. ఇలా సాగుతూ తన పతిదేవుని గురించి ఎప్పటికీ చింతలో ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి మన హనుమంతుడు కూడా ఆ లంక నగరంలో ఎక్కడ ఉంది, సీత ఎక్కడ ఉంటుంది అని వెతుకుతూ చూస్తుంటారు. అలా మనకు కనబడుతుంటుంది. నమస్కారం. ఓ హనుమంతా నీదే అంత భారము నన్ను కాంతుని చేర్చగా తెలుపుము పతితో పలుమారులు నువ్వు సీత ప్రాణముతో నెలమనగలదని 1 రోజులు అవి తిరిగినంతనే సీత బ్రతకదు సత్యము నమ్ముము పాపాత్ముడయి పంక్తి కందరుని బారి నుండి నన్ను రక్షించుమను. అటుల పలికి అట సీతామాత కొంగుననున్నా చూడమని దివ్యకాంతితో వెలిగడి త్యగను హనుమకు ఇచ్చెను ఆనవాలుగా. శ్రీ రఘురాముని రమ్య చరితము ముని తిలకుడు మన కొసగిన మంత్రము జానకి రాముల పట్టాభిషేకము జగమంతటికి నయనానందము. పట్టాభిషేకం వరకు ఈ సుందరం పాడి శంకరాచార్య గారు ఈ పుస్తకాన్ని చాలా చక్కగా తీసుకొచ్చారు. కాబట్టి చదవవలసిందిగా అందరికీ విన్నవిస్తూ ముగిస్తున్నాను.